అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ససి ఫుడ్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు వీడియో వచ్చేసి పాతకాలపు మటన్ కర్రీ. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది వడలు, దోశ, పూరి, చపాతీ అన్నిట్లోకి చాలా బాగుంటుంది. మరి సింపుల్ వంటకం ఎలా చేయాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక 1/2 కిలో మటన్ని బాగా శుభ్రం చేసి ఒక కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు అందులో 2 స్పూన్ల కారం, చిటికెడంత పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని 1 లీటర్ వరకు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం మసాలా చేసుకుందాం. మసాలా కోసం ధనియాల పొడి, పట్టా లవంగాలు, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో ముందుగా ఎండు కొబ్బరి, పట్టా లవంగాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇంకొకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ ఉడికిన తర్వాత మూత తీసేసి పక్కన ఉంచుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అందులో కరివేపాకు కూడా వేసుకొని తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న మటన్ని అదే వాటర్తో సహా వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మరొకసారి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.